క్రీస్తులో పిల్లల ప్రవేశిస్తున్నాను శివంలో దేవుని యొక్క విష్ణు మహాకృప చేత దేవుడు మనల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి దేవుని యొక్క రెక్కల మీద మనల్ని సంరక్షిస్తున్న విధానం కొరకే పౌర్ణమాన్ని ఎంతగానో బలపరచబద్ధమైన పిల్లరా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినంతగా తాను తగ్గించుకున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, స్వస్థత కార్యాలను, మహత్కార్యాలను, సూచక్రియలను మన పట్ల మరి ఆనాటి సమాజం పట్ల జరిగించి ఉన్నారు. ఈనాడు కూడా జరిగిస్తూనే ఉన్నారు. సజీవులుగా మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మరి మనం నేటి యొక్క వాక్య భాగము యేసుక్రీస్తు చెప్పినటువంటి అంత్యకాల ఉపమానంలో భాగంగా మనము చదువుకుంటున్నాము. క్రీస్తునందున ప్రియులారా, మరి గొర్రెలు మరియు మేకలు గురించినటువంటి ఉపమానం తెలుసుకున్నాము. గొర్రెల మేకల గురించిన ఉపమానము. ఈ గొర్రెల మేకల ఉపమానము తెలుసుకునే ముందు తలాంతుల ఉపమానం కూడా తెలుసుకున్నాం. తలాంతుల ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు చదువుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 25వ అధ్యాయము 14 నుంచి 30 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి 14 నుంచి 30 వచనాల వరకు వ్రాయబడినటువంటి మాటలు. ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, పరలోక రాజ్యం గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే, ఒక మనుష్యుడు ఉన్నాడు. ఇక్కడ ఒక మనుషుడు కనపడుతున్నాడు. ఆ మనుష్యుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే దేశాంతరమునకు వెళ్తున్నాడు. దేశాంతరమునకు ప్రయాణమై వెళ్తున్నాడు. వేరే దేశానికి వెళ్తూ ఉన్నాడు. ప్రయాణమై వెళ్తున్నాడు. వెళ్తూ తన యొక్క దాసులను పిలిచాడు. పిల్లలు తన దాసులను పిలిచాడు. తన దాసులను పిలిచి మరి తన యొక్క ఆస్తిని వారికి అప్పగించి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. దేశాంతరం వెళ్తూ తన ఆస్తిని తన దాసులకు అప్పగించాడు. గమనించుకుంటూ ఉండండి అని చెప్పేసి అప్పగించాడు. అంత మాత్రమే కాకుండా వారికి బాధ్యతలను, పనులను, తలాంతులను అప్పగించినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. మరి ఆ యొక్క దేశాంతరం వెళ్తున్నటువంటి ఆ యొక్క యజమానుడు మరి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి వారి యొక్క పనివారిని లేదా దాసులను పిలిచి ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికేమో 1 తలాంతును ఇవ్వడము జరిగింది పిల్లలు. కాబట్టి ఈ విధంగా ఇవ్వడము ఏ విధంగా సంభవించిందంటే, వారికి కలిగి ఉన్నటువంటి సామర్థ్యం చొప్పున వారికి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తూ ఉంది. వారి యొక్క సామర్థ్యంతో చొప్పున ఆ యొక్క యజమానుడు ఆ తలాంతులను వారికి ఇవ్వడం జరిగింది. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 1 తలాంతును ఇవ్వడం జరిగింది. ఇచ్చి తర్వాత వెంటనే ఏం చేశాడంటే దేశాంతరము పోయినట్లుగా చూస్తుంటున్నాం. దేశాంతరానికి పోయాడు. దేశాంతరానికి పోయి తర్వాత మరి ఏం చేయమన్నాడంటే వీటితో వ్యాపారం చేయమన్నాడు. ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులతో ఏం చేయమన్నాడు, వ్యాపారము చేసి
మరిన్ని తలాంతులను మీరు సంపాదించండి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ తను పని అప్పగించాడు కాబట్టి, యజమానుడు పని అప్పగించాడు కాబట్టి ఆ యొక్క యజమానుడు అప్పగించినటువంటి పనిని దృష్టిలో ఉంచుకొని యజమానుడు మరి వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రగా ఉండటకు మనం కూడా ఈ రాత్రికాల సమయంలో సిద్ధపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. మరి ఇక్కడ గమనించినట్లయితే మరి యజమానుడు వెళ్ళిపోతూ 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి వారితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు మరి సంపాదించినట్లుగా గమనిస్తుంటున్నాం. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు, మరలా ఇంకొక 5 తలాంతులను మరి సంపాదించినట్లుగా మనము గమనిస్తున్నాం. 5 తలాంతులు సంపాదించాడు, ఇంకా 5 తలాంతులను సంపాదించాడు. తర్వాత మరి రెండో వాడిని చూసినట్లయితే 2 తలాంతులు తీసుకున్నవాడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే మరి 2 తలాంతులను సంపాదించినట్లుగా చూస్తుంటాడు. అంటే తనకు ఇవ్వబడినటువంటి 5 తలాంతులు పోగొట్టలేదు, కానీ 5 తలాంతులతో వ్యాపారం చేసి ఇంకొక 5 తలాంతులను సంపాదించినట్లుగా. 2 తలాంతులు తీసుకున్నవాడు తనకు ఇవ్వబడిన 2 తలాంతులు పోగొట్టలేదు, కానీ మరలా తిరిగి ఇంకా 2 తలాంతులను సంపాదించినట్లుగా చూస్తుంటున్నాం. ఆ విధంగా సంపాదించాడు. ఆ తర్వాత మరి 1 తలాంతు ఇవ్వబడినటువంటి వాడు ఏం చేశాడంటే మరి ఈ విధంగా మాట్లాడుకుంటున్నాడు తనలో తాను, ఈయన విత్తని చోట కోసేవాడు, ఆ తర్వాత చల్లని చోట పంట కోసుకోవాలని ఆశ కలిగినటువంటి వాడు, ఈయన ఇచ్చినారు కాబట్టి నాకు 1 తలాంతే నాకు ఇచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది పిల్లలు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే తాను ఏం చేసినాడంటే ఆ యొక్క ఇవ్వబడినటువంటి 1 తలాంతును ఎక్కడ కూడా వ్యాపారం చేయకుండా ఆ 1 తలాంతు తీసుకుపోయి గుంతదొవ్వి భూమిలో పాతిపెట్టినట్లుగా చూస్తుంటున్నాం. మరి ఆ విధంగా పాతిపెట్టాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు, 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే 5కి మరలా 5 తలాంతులు, మళ్ళీ 2 తలాంతులు తీసుకున్నవాడేమో 2కి మరలా 2 తలాంతులు సంపాదించాడు. అయితే మరి ఇప్పుడు యజమానుడు రాబోతున్నటువంటి సమయము ఆసనమైన పిల్లలు. కాబట్టి మన యజమానుడు, పరలోకంలో ఉన్నటువంటి యజమానుడు, మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా రాబోతున్నటువంటి సమయము ఆసనము అయినది. కాబట్టి ఆయన మనకు ఇచ్చినటువంటి తలాంతులను ఆయన కోసము ఏం చేస్తున్నాం అనే సంగతి మనము ప్రశ్న వేసుకోవాలి. ఈ లోకంలో చూసినట్లయితే అనేక రకాలుగా వారికి ఉన్నటువంటి తలాంతులను, వారికి ఉన్నటువంటి ఆస్తులను, వారికి ఉన్నటువంటి పదవులను, వారికి ఉన్నటువంటి మరి పద్ధతులను, వారికి ఉన్నటువంటి డబ్బును, వారికి ఉన్నటువంటి ఇంటిని మరి రకరకాలుగా వినియోగించుకుంటున్నారు. ఎవరి కోసం వినియోగించుకుంటున్నారు అంటే వారి కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారు, వారి కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారు. కానీ దేవుని కోసము వినియోగించే విషయంలో చాలా 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 వెనుకంజా వేసేవారుగా ఉంటున్నారు పిల్లలు. కాబట్టి దేవుని కోసము నీకున్నటువంటి తలాంతు వినియోగించబడుతుందా? దేవుని కోసము నీ యొక్క బలము వినియోగించబడుతుందా? మరి దేవుని కోసము మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఘనత వినియోగించబడుతుందా? నీకు ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనము ఉపయోగపడుతూ ఉందా? దేవుడు నీకు ఇచ్చినటువంటి భూమి దేవుని కోసం ఉపయోగపడుతూ ఉందా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇల్లు దేవుని కోసము ఉపయోగపడుతూ ఉందా అని ఉపయోగించావా నా కోసం అని అడిగే రోజులు రాబోతున్నాయి. నీవు నా కోసం ఏం చేసినావు అని అడిగే రోజులు రాబోతున్నాయి. కాబట్టి మనము దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఈ సహోదరుడు కానీ ఈ సహోదరికి కానీ ఏదైనా ఒక పనిని అప్పగిస్తే ఖచ్చితంగా యథార్థంగా నమ్మకంగా పని చేసి పెడతారు అని చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితులలో చాలామంది ఉన్నారు పిల్లలు. కాబట్టి మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము ఏ విధంగా ఉన్నాం? యజమానుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రగా ఉంటున్నామా? యజమానుడు వాడుకోవడానికి సిద్ధపాటు కలిగినటువంటి పాత్రగా ఉంటున్నామా? యజమానుడు వాడుకోవడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా ఉంటున్నామా?
యజమానుడు వాడుకోవడానికి తగినటువంటి పరిశుద్ధతను కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నామా? యజమానుడు వాడుకోవడానికి తగినటువంటి రీతిగా మనము ముందుకు సాగుతున్నామా? మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏదైనా ఊరికి వెళ్ళాలంటే, ట్రైన్లో వెళ్ళాలంటే ఏం చేస్తాము? ఒక అరగంట ముందు వెళ్తామా? ట్రైన్ వెళ్ళిపోయినాక వెళ్తామా? అర్ధగంట ముందే అంటే అర్ధగంట ముందు వస్తుందా ట్రైన్? వస్తుందా? రాకపోయినా కూడా అరగంట ముందు రాకపోయినా కూడా ఏం చేస్తాము? ముందు వెళ్ళి ఆడ పోయి వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిటింగ్ రూమ్ ఉపయోగించుకుంటాం, ఫ్యాన్ ఉపయోగించుకుంటాం, రకరకాలుగా ఎన్నెన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఉపయోగించుకోవాలని చూస్తాం రైల్వే స్టేషన్లో కదా. సో కాబట్టి కొంతమందికి వేరే వాళ్ళ ఆస్తులు, వేరే వాళ్ళ అంతస్తులు ఉపయోగించుకోవాలంటే చాలా ఇష్టం. మరి కొంతమందికి వేరే వాళ్ళ ఆస్తులు పాడు చేయాలంటే చాలా ఇష్టం.